సేలం శివమేట్ శ్రీ వాసవి గురుకుల సేవా సదన్తోడ 12th ఇయర్ గురుకులం క్లాసెస్ ఇప్పుడే రీఓపెన్ కాబోతాను. ఎప్పుడంటే జూన్ 8, 2025 సండే అప్పుడు ఈ క్లాస్ స్టార్ట్ అవుతాను. ఎక్కడ ఈ క్లాస్ నడుస్తుంది? సెవాపటే కనిగా పరిశ్రమ గుడిలో పక్కన ఉండే ప్రైమరీ స్కూల్లో ఈ క్లాస్ నడుస్తుంది. సండే చెప్పారు. సండే అంటే ఎప్పుడప్పుడు ఈ క్లాస్ నడిచింది? ఎవ్రీ సండే మధ్యాహ్నం 2 to 4 ఈ క్లాస్ నడిచింది. 2 to 4 ఓకే. ఓరోరంతా ఇది క్లాస్ కి చేరేదానికి ఎలిజిబిలిటీ. ఒవ్వొరు వైశ్యరం ఏ ఏరియాలో ఉంటాను వాళ్ళ ఆడబిడ్డలే మోబిడ్డలే రెండు పేరుని 6 వయసు పూర్తి అయితే క్లాస్ గా పంపించండి. దేశ భాషలలో తెలుగు భాషని గొప్పది. ఏ విషయంనియో వాళ్ళ మాతృభాషలే నేర్చుకునేప్పుడు మనసులో ఆళంగా పదించిన. అందుకే మేము మన మాతృభాష అయిన తెలుగులో రాసేదానికి చదివేదానికి స్పష్టంగా మాట్లాడడానికి నేర్పిస్తున్నాము. అలాగే తెలుగు పద్యాలు శ్లోకాలు పాటలు కూడా నేర్పిస్తున్నాము. శ్లోగా డిపార్ట్మెంట్ దీంట్లో వచ్చి ఆదిత్య హృదయం చెప్పించాము. ఆదిత్య హృదయం తెల్లవారితే నీళ్ళు పూసుందోతో సూర్య నమస్కారం చేసేసి చెప్పేది. ఆదిత్య హృదయం చెప్పే నుంచి కంటికిను ఒల్లిగిను కొల్ల మంచిది. కనకదార శ్లోకం చెప్పించాము. దాని నుంచి సెల్వబలం పెరుగును అభిరామి అందాది చెప్పించాము. దాని నుంచి 100 పాటలు దాంట్లో ఉంది. 100 పాటలకు 100 అర్థాలు ఉండి చదువు నస వచ్చింది. హనుమాన్ చాలీసా చెప్పించాము. బిడ్డలకు భయం పోతుంది, ధైర్యం వస్తుంది. దానివల్ల వాళ్ళు అన్ని లైఫ్ లో ఫేస్ చేస్తారు. విష్ణు సహస్రనామము మంత్ర పుష్పము చెప్పించాము. ఇది చెప్పే వల్ల మనకు బ్రెత్ కంట్రోల్ మనసు శాంతి దొరుకుతుంది. కందసష్టి కవచం చెప్పించాము. దీనివల్ల ఒళ్ళల్లో ఉండే ఒక్కొక్క భాగాలని గురించి వాళ్ళు వచ్చి తెలిసినారు. అది మాత్రం లేకుండా బలము దొరుకుతుంది. తిరుప్పావి 30 పాశ్రము బిడ్డలకి చెప్పించి అది మట్టు లేకుండా ఆండాల్ పావి నొంబి ఎట్లా ఉండాలని చెప్పిస్తారో అది ఎట్లా ఉండాలని ఇది చెప్పించి వాళ్ళని ఉండను పెట్టాము. లాంగ్ స్లోగా నేర్చుకునే దాని నుంచి ఆరోగ్యం, కల్వి, సెల్వం, ధైర్యం, బ్రెత్ కంట్రోల్ ఇది అన్నిమే దొరుకుతుంది. మేము యాక్టివిటీ డిపార్ట్మెంట్ లో ముగ్గు పెట్టే దాంట్లో నుంచి పశువుల పిల్లయ్యార్, పశువుల గౌరమ్మ, కోడి జంచి వస్త్రం, దేవుడి కిరీటం, పూలు కట్టేది, ఆర్తి తట్టలో డెకరేషన్ చేసేది, దేవుడికి కావాల్సింది అమ్మిచ్చేది అంతానుమే మన బిడ్డలకి నేర్పించేము. మేము యోగాను చెప్పిస్తాము. యోగాలో వార్మప్, సూర్య నమస్కారం, చంద్ర నమస్కారం అంతా చెప్పించి మన ఒళ్ళుని ఎప్పుడుమే ఆరోగ్యంగాను ఎలమేఘాను పెట్టినేదానికి మేము చెప్పిస్తాం. ఈ కలియుగంలో భక్తి చేసేది మొదటి కాలం మరి కష్టమైన విషయం కడయాదు. నామ సంకీర్తనం చేసేదే భగవాన్ వెంట చేరే ఈ సేన మార్గం. మన బిడ్డలు వినాయకుల్లో ఉండి అన్ని దేవుళ్ళకు చిన్న చిన్న పాటల మూల్యంగా, భజన పాటల మూల్యంగా మేము చెప్పిస్తాము. ఇది పాడేదాని వల్ల వాళ్ళకు మూర్చి పరీక్షగానే మంచుతుంది. మన గురుకులం బిడ్డలు ఇప్పుడంతా గుడికి పోయేప్పుడే దేవుడి బయట పాటు పాడి దండం పెట్టారు. ఆటల డిపార్ట్మెంట్ నుండి వచ్చింది. మా పారంపర్యమైన ఆటలు ఏమేమి ఉన్నాయో ఆ ఆటలు ఉంటా మన పెద్దవాళ్ళు ఆటలాడి సంతోషంగాను ఆరోగ్యంగాను ఉండిలేరో ఆ ఆటలు ఉంటా మన బిడ్డలకి తెచ్చి వాళ్ళు సంతోషపడతాను నేను చూసలేను. ఆ డిపార్ట్మెంట్ లో వచ్చి నేర్చినప్పుడు బుక్ తేవలేదు మీకు బుక్ తేవలేదు, హోంవర్క్ తేవలేదు మీకు హోంవర్క్ తేవలేదు, టెన్షన్ తేవలేదు మీకు టెన్షన్ తేవలేదు, గేమ్ మటం ఉంది, ఫన్ గేమ్ మటం ఉంది. అందరూ రాండ సంతోషంగా ఆటలాడతాం. సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వత. మేము సింపుల్ శ్లోకం డిపార్ట్మెంట్ లో విష్ణాలయ గుడిలో ఉండే అంతా దేవుడికిను, శివాలయం గుడిలో ఉండే అంతా దేవుడికి మా గురుకులం బిడ్డలకు అర్థమయ్యేట్ల 2 లైన్స్ లో సింపుల్ గా మేము శ్లోకం చెప్పించాము. తులసి, అశ్వత్మగం, గగుడాల్వార్, ఆంజనేయర్, నరసింహర్ ఇది మాదిరి అంతా దేవుడు ముందుకాలను మన బిడ్డలే ఆయా దేవుడు శ్లోకం చెప్పి దండం పెట్టేందలవు తయారు చేసాము. అది లేకంటే కేశవనామ అర్చనే, లింగాష్టకం, వినాయకర్ స్తుతి, హనుమన్ స్తుతి అంతానుమే బిడ్డలకు ఈజీగా పురించే మరి మేము చెప్పించాము. డిపార్ట్మెంట్ లోకి వచ్చింది. నేను ఇక్కడ స్పిరిచువల్ డైరీ ముఖ్యంగా బిడ్డలు తెల్లవారుత లేసిన దాంట్లో ఉండి నైట్ నిద్రపోయేంత వరకు దాంట్లో ఏమేమి చెప్పేమంటే తెల్లవారుత లేసి వాళ్ళు కరాకరే వస్తలేదంటే పుట్టిని అంట పెట్టి దండం పెట్టేది, దాని వెనక అమ్మ నాయన దగ్గర ఆశీర్వాదం తీసేది, మట్టు మాట్లాడేది. ఆ మాదిరి మేము 30 టాస్క్ పెట్టిండేమో వాళ్ళు డైలీ ఎంతనే చెప్పి మేము ఇచ్చి చెప్పించండి. కుట్టి స్టోరీస్ బావిల వెంట చెప్పించే నుంచి బిడ్డల మనసులో మంచితనం పదించుతారు. ఆచారం దీంట్లో దేవుడు ఎట్లా దండం పెట్టావులా ఇంకో అది 5 తావులు పెట్టావులా ఎట్లా చేయవులా నేను కడవల నీళ్ళే కూడాలి కాకా మేడ గట్టింట కొట్టకూడదు, ఏది చెయ్యకూడదు, నేను సైంటిఫిక్ గా ఏది చేయవులా ఏది చేయకూడదు నేను చెప్పించాను. ముఖ్యంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కూడా అదే అనేది ఆ బిడ్డలకు ముందు పెట్టి మన వంశాన్ని పెరిగి చేయలేదు. రామాయణ మహాభారతం కథలు మట్టుం చెప్పించేది లేకుండా ఆ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలా, మనకున్న వాళ్ళకి అది ఎట్లా ఫాలో చేయాలనేది చెప్పించారు. ధైర్య లక్ష్మి ఎక్కడ ఉందో అక్కడదా అన్ని లక్ష్మి వచ్చి చేరి. అదే మాది ఓ మనిషి జీవితంలో మంచి విషయం ఎక్కడ ఉందో అక్కడదా అన్ని మనుషులు వచ్చి చేరి.
ఈ విషయాలంతా మన గుడ్డాబిక్స్ మూల్యంగా గురుకులంలో చెప్పించేది. పూజా విధి డిపార్ట్మెంట్ నుంచి మేము పూజలంతా ఎట్లా చేసేది బిడ్డలకు మన పద్ధతి ప్రకారం మేము చెప్పిస్తాం. వాళ్ళకు ఇది మట్టం లేకుండా గణపతి ప్రార్థన, దీప పూజ, ఘంటానాదం, సంకల్పం ఇది అంతా అర్థంతో ఎట్లా చేసేది మేము వాళ్ళని చెప్పిస్తాం. నిత్య పూజ నుంచి గరుడ పంచమి, వినాయక చతుర్థి వరకు అన్ని పండుగలు ఇది నేర్చుకుంటే బిడ్డలు తల్లి చేయవచ్చు. ఇది నేర్చుకునే వల్ల బిడ్డలు పండగలప్పుడు అమ్మకు నిండా హెల్ప్ఫుల్ గా ఉండాలి. వాళ్ళు శ్లోకం చెప్పి అమ్మ వాళ్ళు పూజ చేసేయించి అమ్మ వాళ్ళు సంతోషపడేది. అదే మరి పెళ్ళైనాక వాళ్ళ ఇంటికి పోయి పండగలు పద్ధతి ప్రకారం చేసేయించి అత్తగారు వాళ్ళను కొల్లగా పెరగబడేది. మన గురుకులం బిడ్డలకి ఫుడ్ హ్యాబిట్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడేది. ఫుడ్ హ్యాబిట్స్ ఎందుకు ఎత్తేమో అట్లా అంట నేటికి సూళ్ళ ఫుడ్ అనేది కుల్ల ఇంపార్టెంట్ గా ఉంది. ఏదేది తినవులా, ఎప్పుడు తినవులా, ఏమేమి తినవులా, అది తింటా ఏమేమి స్ట్రెంత్ దూరమునా దీంతా తెలుసుకోవాలదనా. అందుకే ఈ డిపార్ట్మెంట్. ఒగ వారము క్లాస్ ముడించి పోయినప్పుడే బిడ్డని క్లాస్ లో కూర్చోపెట్టి ఒగ సుండల్ని తినపెట్టేము. స్టార్టింగ్ లో ఇది రూల్స్ గా ఉండింది, పోను పోను వాడికిగానే అయిపోయి. ఇదంతా లేకుండా మన గురుకులంకి వచ్చే అంతా బిడలకు స్పిరిచువల్ టూర్ అయితే అరేంజ్ చేస్తాం. అది మట్టు లేకుండా గురుకులం ఆచార్యాస్ అందరికీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము అరేంజ్ చేస్తాం. అది మట్టు లేకుండా గురుకులంకి వచ్చే బిడ్డలతో పేరెంట్స్ కి పేరెంటింగ్ ప్రోగ్రాము అరేంజ్ చేస్తాం. మా గురుకులంలో కాంపిటీషన్ డిపార్ట్మెంట్ లో మేము వచ్చి అంతా బిడ్డలు శ్లోకాలు పాటలు అంతా శ్రద్ధగా నేర్చునిండారా అట్లనేది కాంపిటీషన్ గా పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చాము. ఇదంతా చెప్పించేదానికి మేము రెడీ. మీరు మీ బిడ్డని పంపించామంటే చాలు.